ఈ చలికాలంలో వేడివేడిగా పెసరతో ఇలా పునుగులు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే పెసర్లని నైట్ అంతా నానబెట్టుకున్నాను. నానాక ఈ విధంగా స్వెల్ అవుతాయి. తర్వాత ఇందులో వాటర్ తీసేయాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలి సరిపడా. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక నానిన పెసర్లని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇలా కొంచెం అక్కడక్కడ పెసర్లు ఉండేటట్టుగా కొంచెం చూసుకుంటూ బరకగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పిండిలో వేసుకొని కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా వేసుకోవాలి. పునుగుల్లాగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని స్టవ్ మీడియంగా పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు లోపల ఉడకడానికి. లోపల పిండి ఉడుకుతుంది అలా పెట్టుకుంటే. తర్వాత స్టవ్ కొంచెం హైగా పెట్టుకోవచ్చు. ఇలా క్రిస్పీగా అయ్యాక వేడి నూనెలోని తీసేయడమే. అంతే, ఎంతో సింపుల్గా పెసర పునుగులు సాయంత్రం పూట ఈ చలికాలంలో వేడివేడిగా వేసుకొని తినొచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి తింటుంటే.